Hi everyone, myself Mukesh Bijja from Sai Meda and Space Engineering Academy. This is a very good news for the students who already written the gate and are going to write the gate. ఇది గేట్ రాసిన వాళ్ళకి గేట్ రాయబోయే వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్తాను నేను. ఓకే, అదేంటనే చూద్దాం ఒకసారి. డిఆర్డిఓ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇండియాలో. డిఆర్డిఓ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, ఇస్ అ పార్ట్ ఆఫ్ ద డిఫెన్స్. యూ ఆల్ నోన్ దట్. ఓకే రైట్. ఇది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నెంబర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 145 అని బేస్ చేసుకొని ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 145 అని బేస్ చేసుకొని ఇది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో 145 నోటిఫికేషన్ నెంబర్లో 145 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్లీ దెర్ ఈజ్ ఏ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద లైక్ ఐ కెన్ సే ద వెరీ గుడ్ న్యూస్ దట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద ఏజ్ లిమిట్ ఫ్రమ్ 28 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్. అది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ హియర్. అయితే అన్రిజర్వ్ వాళ్ళకి 35, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్. కొద్దిగా ఇయర్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బిఫోర్ 28 ఇయర్స్ ఉండేది, ఓబీసీ వాళ్ళకి 35 ఇయర్స్ చేసింది. అయితే ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. ఆగస్ట్ 31కే క్లోజ్ అయిపోయినాయి, మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో 181 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 181 పోస్టులకి ఆల్రెడీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. మనము దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. నాట్ ఏ ప్రాబ్లమ్ విత్ దాట్. ఓకే, ఇక్కడ క్లోజింగ్ డేట్ ఉందిగా మీకు 31 ఆగస్ట్లోనే క్లోజ్ అయిపోయింది. సరే, ఎందుకు సార్ మనకు క్లోజ్ అయింది మాకేందుకు చెప్తున్నారు సార్ అనుకోవద్దు మీరు. క్లోజ్ అయింది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే 2024 వాళ్ళు కానివ్వండి, 2025లో రాయబోయే వాళ్ళు కానీ ఎవ్రీ వన్ డెఫినెట్గా ఇదేం చెప్తుందంటే ఫ్యూచర్లో కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఈ ఏజ్ లిమిట్స్ మీరు వాడుకోండి. ఒకవేళ మాకు ఏజ్ అయిపోయింది సార్, అందరూ 28 దాటిపోయింది, 30+ ఉన్నా కానీ ఈ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాం అనేది ఇండియా చేస్తుంది డిఆర్డిఓ. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీ అందరూ యూటిలైజ్ చేసుకొని కోరుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ అప్లికేషన్ అయితే అయిపోయింది. సో దీన్ని ఫర్దర్గా అయితే దీన్ని అప్లై చేస్తున్నప్పుడు, దీని ఇంటర్వ్యూకి ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కట్ ఆఫ్ ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఈ సెక్షన్ బి ఏదైతే డిఆర్డిఓలో ఉందో దాని కట్ ఆఫ్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇది మన కట్ ఆఫ్ గేట్ స్కోర్, అంటే ఎవరిని పిక్ చేసుకుంటాం. మనం అప్లై చేసుకుంటున్నాం చాలా, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత స్కేర్ ఉండాలి నీకు అనే విషయాన్ని చూసుకుంటే దీనికి ఎవరెవరిని తీసుకుందంటే బ్రాంచ్ వైజ్గా ఈ కట్ ఆఫ్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. సో ఒకసారి కట్ ఆఫ్ చూస్తే మనకు మేజర్గా సివిల్ ఇంజనీర్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్ అయితే 869 ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే 717 ఉండాలి. ఇక మెయిన్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ కొద్దిగా ఎక్కువే ఉంది 913. ఆ 913 వాళ్ళని కట్ ఆఫ్ స్కోర్ చూస్తున్నాం మనం ఇక్కడ. అట్లాగే ఓబీసీ వాళ్ళైతే 675, అట్లాగే ఎస్సీ అయితే 661, అట్లాగే ఎస్టీ అయితే 589. ఓకే, సో అట్లాగే మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ వాళ్ళకు కూడా డిఆర్డిఓ దీనికి సెక్షన్ బి ఏదైతే మనకు జాబ్ ఉందో దానికి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే అన్రిజర్వ్ 725, అట్లాగే ఓబీసీ చూసుకుంటే 526. ఓకే, మెయిన్గా ఎస్సీ చూసుకుంటే 434, ఎస్సీ చూసుకుంటే 360. ఈ విధంగా స్కోర్స్ ఉన్నాయి. సో ఎందుకు సార్ ఈ స్కోర్స్ ఏ విధంగా యూజ్ అవుతాయంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇమీడియట్గా 2024కి సంబంధించి కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. నాట్ ఓన్లీ 2024 ఫ్యూచర్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ చూసుకుంటే నాకు తెలిసి అన్రిజర్వ్ వదిలేస్తే ఓబీసీలో చూసుకుంటే యావరేజ్గా ఈసీని చూసుకుంటే, ముఖ్యంగా ఈసీ వరాలను చూసుకుంటే అన్రిజర్వ్ తీసుకున్నా అని ఈసీ వాళ్ళకి, ఈసీ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఈ అన్రిజర్వ్ తీసుకున్నా కానీ 722, 730 స్కోర్ చేయగలిగితే యూఆర్ గోయింగ్ టు బి ఇన్ సేఫ్ జోన్. ఇంకా ట్రిపుల్ విషయానికి వస్తే మనకు ఎంత ఉండాలి స్కోర్, ఇప్పటి నుంచి నువ్వు టార్గెట్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ప్లాన్ చేసుకోవాలి. స్కోర్ వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చింది మార్కులు మనకి వచ్చి చూసుకొని అండ్ యావరేజ్గా ఒక 200 to 250లో ర్యాంక్ మధ్యలో వస్తే డెఫినెట్గా ఈ స్కోర్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇంకా ట్రిపుల్ వాళ్ళని చూసుకుంటే మనకు తెలుస్తుంది ట్రిపుల్ ఎలా ఉంది, 913, 675, 671. ఇది చూసుకుంటే ఇంకా మెజారిటీ ఓబీసీ నుంచి ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా కన్సిడర్ చేసుకుని చెప్తున్నాను. సో ఇక్కడ అన్రిజర్వ్ ఉండరా సరే నన్ను అనకూడదు, అన్రిజర్వ్ కూడా ఉంటారు. కానీ మెజారిటీ ఓబీసీ నుంచి ఫోకస్ చేస్తే ట్రిపుల్ వాళ్ళు 700+ స్కోర్ చేయగలిగితే ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఈజీగా మీరు ఈ డిఆర్డిఓలో సెక్షనల్ ఇంజనీర్ ఏదైతే మన జాబ్ ఉందో ఈ జాబ్లో మీరు రిక్రూట్ అవ్వచ్చు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సైంటిస్ట్ పోస్ట్ అయితే, సైంటిస్ట్ బి పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనము రిక్రూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఆల్రెడీ అయిపోయింది కానీ ఫ్యూచర్లో మీకు కూడా రాబోతుంది. కాబట్టి ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళు 2024 వాళ్ళకి ఒక ఇంటి ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే 2024 గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓ ఫర్ ఇయర్ 2024లో క్వాలిఫై ఉన్నారు కదా, ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. వితిన్ ఫ్యూ మంత్స్లో మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని చెప్తున్నాడు, మీరు రెడీగా ఉండండి.
సార్ 2025 వాళ్ళకి ఏం సార్ 2025 వాళ్ళకి ఏంటంటే నువ్వు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి యూ షుడ్ హైలైట్ దిస్ స్కోర్. మీరు ఇది గుర్తుపెట్టుకొని దీని మీద వర్క్ చేస్తూ ఉండండి. నాకు 700 స్కోర్ రావాలంటే ఏం చేయాలి? ఓవరాల్ గేట్ స్కోర్ మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. అవుట్ ఆఫ్ 1000 నీకు 700 రావాలంటే ఏం చేయాలి? ఫోకస్ చేయండి. ఈ 700 తెప్పించే విధంగా మనం కూడా మీకు హెల్ప్ చేస్తున్నాం. అదేంటో నేను చెప్తాను లాస్ట్లో. ఓకే, ఈ విధంగా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇవ్వబోతున్నాం మేము. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. దేర్ బాయ్ యూ గోయింగ్ టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇస్తాను చెప్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి బేస్డ్ ఆన్ గేట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ బి బేస్డ్ ఆన్ గేట్ చెప్తున్నారు వీళ్ళు. స్కోర్ అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఏజెన్సీ డిసిప్లిన్స్ ఆఫ్ గేట్ ఈజ్ కండక్టెడ్ ఇంక్లూడింగ్ ద అండర్ స్కోర్ లైసెన్స్ ఇదని చెప్తున్నాడు. సో ఏమంటాడంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వస్తుందని చెప్తున్నాడు. ఈ ఫ్యూ మంత్స్లో నీకు తెలియదు, నువ్వు రెగ్యులర్ అప్డేట్లో ఉండవు. యూనిట్ బి మాతో సబ్స్క్రైబ్ అయి ఉంటే డెఫినెట్గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ త్రూ ద నోటిఫికేషన్. కట్ ఆఫ్ చూపెట్టాం. ఈ కట్ ఆఫ్స్కి బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వు. నువ్వు గేట్ 2024 కాదు 25లో సక్సెస్ అవ్వడానికి. 24 అయితే మనకు అయిపోయింది ఆల్రెడీ. గేట్ 2025 సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా ట్రిపుల్ స్టూడెంట్కి మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఎవరైతే గేట్కి సిరీస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ట్రిపుల్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో, 4th ఇయర్ చదువుతున్నారో, వీళ్ళందరికీ కూడా అండర్ వన్ అంబ్రల్లా వాల్మీకి సూపర్ 300 బ్యాచ్ అనేది తీసుకొచ్చినాం. వాల్మీకి ఇంజనీర్ సూపర్ 300 బ్యాచ్. దీంట్లో ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్, ఫ్రీ టెస్ట్ సిరీస్, ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ మీకు సండేస్ ఉంటాయి, ఓన్లీ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ మాత్రమే ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మోహిత్ సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ మీరు కాల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని 2025లో కనుక నువ్వు 700 స్కోర్ కనుక తెచ్చుకోగలిగితే, ఇక్కడ 700 స్కోర్ కనుక తెచ్చుకోగలిగితే, ఐ మీన్ బై సేవింగ్ ఓబీసీ కానివ్వండి, ఏసీ కానీ ఎస్సీ కానీ 700+ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా నువ్వు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్, వన్స్ అప్లై చేసుకొని అక్కడ కనుక నువ్వు రెగ్యులర్ ఈ ప్రాసెస్ అవుతుంది, ఆ ప్రాసెస్ మొత్తం కూడా ప్రాపర్గా కంప్లీట్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి scientist in DRDO. So I wish everyone will utilize this opportunity. Okay, అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ ఇలాంటి అప్డేట్స్ ఏ వచ్చినా కానీ మీకు రెగ్యులర్ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ముఖేష్.